ఓపెన్ ఏఐ డెవలపర్ ఎక్స్పీరియన్స్ టీమ్ ఫౌండింగ్ మెంబర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైబ్ కోడింగ్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఈజ్ నాట్ సూటబుల్ ఇన్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో. హాబీ ప్రాజెక్ట్స్ కి ఇది ఓకే, కానీ ఎంటర్ప్రైజ్ లెవెల్లో పెద్ద పెద్ద కంపెనీస్ లో దీన్ని పెట్టకూడదు. ఎందుకంటే వైబ్ కోడింగ్ లో చాలా ఫ్లాస్ ఉంటున్నాయి. కాస్పర్స్ కి ఉంది కదా యాంటీవైరస్ సిస్టమ్, అది కూడా కనుగొంది. వెరీ బేసిక్ థింగ్స్ లైక్ లాగిన్ ఆథెంటికేషన్ సరిగ్గా చూడటం లేదు, అండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అండ్ క్రాస్ సైట్స్ మాల్ ఫంక్షనింగ్ ఇవన్నీ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో మీరు కూడా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ పెద్ద లెవెల్లో చేస్తున్నారు అంటే గనక ఖచ్చితంగా వైబ్ కోడింగ్ తో వెళ్ళిపోయి డైరెక్ట్ గా లైవ్ వెళ్ళొద్దు. దాంతో ఒక ప్రోటోటైప్ తయారు చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ని మీరు మీకు తచ్చినట్టుగా మార్చుకోండి. ఒక ఫంక్షనల్ మోడల్ వచ్చిన తర్వాత, ఒక MVP వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. కావాలంటే చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పటికప్పుడు రాసుకొని యూ హ్యావ్ టు సీ కూడా. అండ్ టెస్ట్ కేసెస్ అనేవి 100% 360 degrees వైపు నుంచి ఉండాలి. సో దట్ ఎనీ టెస్ట్ ఫెయిల్స్ యూ హ్యావ్ టు ఫిక్స్ దట్. మీరు టెస్ట్ కేసెస్ కూడా వైబ్ కోడింగ్ తోనే రాసేసుకుంటే కనుక అవి ఓన్లీ కొన్నే చూస్తుంది, మొత్తం అన్ని వైపుల నుంచి చూడదు, టెస్ట్ కేసెస్ కూడా రాయదు. మీరు ఏదో సక్సెస్ అయిపోతుంది అనుకుంటాం, లైవ్ లోకి వెళ్ళిన తర్వాత వీ డోంట్ నో హౌ మెనీ మిలియన్స్ ఆఫ్ డేటా గోనా బ్రీచ్, ఎంత అమౌంట్ కానీ ఎంత డేటా కానీ థెఫ్ట్ అవుతుందో. సో బీ కేర్ఫుల్.